ఎవ్రీ డే మన న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేస్తుంటే మీరు హెడ్లైన్స్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా ఓపెన్ చేయగానే కొన్ని కనపడుతుంటాయి. నిఫ్టీ ఈ రోజు షేర్ మార్కెట్ లో 500 పాయింట్లు పెరిగింది, 500 పాయింట్లు పడిందని. నిఫ్టీ 133.30 పాయింట్లు ప్లస్ అయ్యి సెన్సెక్స్ ఈ రోజు 1000 పాయింట్లు పెరిగింది, 1000 పాయింట్లు పడిందని. సెన్సెక్స్ 411 పాయింట్ల ప్రాఫిట్ తో. లేకపోతే ఒక ఇన్వెస్టర్ 5 లక్షల షేర్స్ ఈ కంపెనీ కొన్నారు, ఈ రోజు అతని వెల్త్ వచ్చేసరికి 9 కోట్లు అయిందని చెప్పేసి. తాజాగా ఓ వ్యక్తి ₹1,00,000 పెట్టుబడి పెట్టి 80 కోట్ల రూపాయలను లాభంగా పొందాడు. మీలో చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం అనుకునేటప్పుడు ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ మీకు ఏంటో తెలుసా? షేర్ అంటే ఏంటి అసలు? లైక్ ఈ షేర్స్ ఎలా క్రియేట్ అవుతాయి, అసలు ఒక కంపెనీ ఎలా ఫామ్ అవుతుంది? సో దీని గురించి ఒక బేసిక్ క్లారిటీ ఉంటే అప్పుడు షేర్ మార్కెట్ మీద మీకు ఈజీగా ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ ఇంట్రో వీడియో చేసినప్పుడు చెప్పాను, స్టాక్ మార్కెట్ లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు నేను ఒక సిరీస్ ని చేస్తున్నానని చెప్పి. ఆ సిరీస్ లో కంప్లీట్ గా ఒక 100 ఎపిసోడ్స్ ప్లాన్ చేసామని కూడా చెప్పాను కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్. క్లియర్ గా నేను మీకు చెప్తున్నాను, మీరు ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు కానీ చూడగలిగితే మిస్ అవ్వకుండా మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు స్టాక్ మార్కెట్ లో నేర్చుకునేటట్టు అవుతుంది. అండ్ అంతేకాదు, మీరు ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ కూడా ఈ వీడియోస్ ఎండ్ అయిన టైం కంటే, ఈ సిరీస్ ఎండ్ అయిన టైంకి మీరు అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు మీ సైడ్ నుంచి చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ నేను వీడియోస్ చేస్తున్నవి చూస్తూ ఒక లైక్ చేసి ఛానల్ 10 మంది బిగినర్స్ కి లేదా మీకు తెలిసిన మెంబర్స్ కి ఎవరికైనా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే ఇదే ఛానల్ ని సజెస్ట్ చేయండి, వీడియోస్ ని షేర్ చేయండి. వీడియోలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే డెఫినెట్ గా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను డైరెక్ట్ గా షేర్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ తో మొదలు పెడతాను. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి డెఫినెట్ గా మీకు అది అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక కంపెనీ ఎలా స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి లేదా ఒక పెద్దగా ఇమాజిన్ చేసుకొని వినాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను చెప్పేది నార్మల్ గా మీరు వినగలిగితే సరిపోతుంది, ఓకేనా? జస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ కి కనెక్ట్ చేసుకొని. బేసిక్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు చెప్పండి? సో నార్మల్ గా మీరు బయట ఒక క్లోతింగ్ బిజినెస్ అయినా కానీ లేకపోతే ఒక చిన్న అదర్ బిజినెస్ అయినా కానీ మీరు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు? ఒకరో ఇద్దరు ఓనర్స్ స్టార్ట్ చేసుకుంటారు, పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు, అది కంటిన్యూ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అంతే. ఏంటంటే, లెట్స్ సే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు అనుకుందాం, కంపెనీ క్లోతింగ్ బిజినెస్ అనుకుందాం. సో ఆ క్లోతింగ్ బిజినెస్ అండ్ కంపెనీ పేరు XYZ ప్రైవేట్ లిమిటెడ్ అని అనుకుందాం. దాన్ని ఇద్దరు స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరు పేర్లు, ఒకరి పేరు ఉపేంద్ర, ఒకరి పేరు చందు. లెట్స్ సే ఆ ఇద్దరు కలిపి స్టార్ట్ చేసినప్పుడు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. 5 లక్షలు ఉపేంద్ర పెట్టుకున్నాడు, 5 లక్షలు చందు పెట్టుకున్నాడు. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది? 10 లక్షల రూపాయలు. దీన్ని షేర్ క్యాపిటల్ అంటారు గైస్. షేర్ క్యాపిటల్ అంటే కంపెనీ మొదలు పెట్టడం కోసం ఏదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ ని పెట్టుకున్నారో దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. కొన్ని నేను ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ అనేటప్పుడు అది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే తర్వాత సెషన్స్ లో మనం మాట్లాడుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. లేదా కామెంట్ బాక్స్ లో పెట్టండి, మిగతా వాళ్ళు వచ్చి చూస్తున్నప్పుడు కింద కామెంట్ బాక్స్ లో అర్థమవుతుంది వాళ్ళకి కూడా, ఓకేనా? నౌ కమింగ్ టు ద పాయింట్. కంపెనీని మొదలు పెట్టారు, XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నారు, 10 లక్షలతో మొదలు పెట్టారు. ఇద్దరికి 50% ఓనర్షిప్ తోటి ఇద్దరు కలిపి ఓనర్స్ గా అయితే మాత్రం కంపెనీని రన్ చేయడానికి సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ 3 years అయింది, ఒక 4 years 3 years అయింది, సక్సెస్ఫుల్ గా రన్ అయింది. వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఇయర్ కి 1 crore సేల్స్ అవుతున్నాయి. సో సక్సెస్ అయినట్టే కదా ఆబ్వియస్లీ. బిజినెస్ సక్సెస్ అవుతునేటప్పుడు ఏ ఒక్క ప్రమోటర్ అయినా సరే ఎలా దాన్ని చేస్తారు చెప్పండి? లైక్ ఎవరైనా కానీ బిజినెస్ సక్సెస్ అవుతునేటప్పుడు ఆ బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనే కదా కోరుకుంటారు. ఆబ్వియస్లీ వీళ్ళకి బిజినెస్ మంచిగా జరుగుతునేటప్పుడు వీళ్ళు ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఎలా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు ఐ విల్ టెల్ యూ. సో ఇంకొక బ్రాంచ్ అనేది వేరే ప్లేస్ లో ఓపెన్ చేయాలని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇంకో బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ సే విజయవాడలో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగా గ్రో అయింది. ఇందాక మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్టే 3 సంవత్సరాల్లో ₹1 సేల్ కి రీచ్ అయిపోయారు. నౌ దే వాంట్ టు ఓపెన్ అ న్యూ బ్రాంచ్ ఇన్ విశాఖపట్నంలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటే బ్రాంచ్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయితే సరిపోతుందా? ఓపెన్ చేయాలనుకునేటప్పుడు అక్కడ ఒక ప్లేస్ చూస్ చేసుకోవాలి, ఆ ప్లేస్ లీజుకి తీసుకోవాలి. అంతేకాదు ఆ ప్లేస్ కి ఇన్ఫ్రా బిల్డ్ చేయాలి, ఎంప్లాయీస్ ని రెడీ చేసుకోవాలి, ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేయాలి. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎంతో కొంత డబ్బులు అవసరం పడుతుంది కదా. లెట్స్ సే వాళ్ళకి 20 లక్షలు అవసరం పడింది అని అనుకుందాం. ఇప్పుడు 20 lakh రూపీ వర్కింగ్ క్యాపిటల్ అవసరం పడింది. ఓకే, అవసరం పడినప్పుడు ఈ 20 lakh రూపీ వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు తీయగలరా? లేదండి.
ఎందుకంటే ₹1,00,00,000 వాళ్ళకి సేల్ అవుతుంది సంవత్సరానికి. సేల్ అయినంత మాత్రాన ₹1,00,00,000 ప్రాఫిట్ అవ్వదండి. ఎందుకంటే ఆ 1 crore వాళ్ళు మ్యాక్స్ గెయిన్ చేసే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే 5 లక్షల నుంచి 10 లక్షలు. అన్ని ఖర్చులు పోగా వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలు మిగులుతుంది. ఈ రోజు ₹20 లక్షల వాళ్ళు ఒకేసారి కానీ తీయాలంటే ఆ ప్రాఫిట్ నుంచి తీయలేరు. మరి ఆ డబ్బులు ఎలా వాళ్ళకి వస్తాయి? ₹20 లక్షల కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి 2 సినారియోస్ మాత్రమే వాళ్ళకు ఉంటాయి. ఫస్ట్ సినారియో, బ్యాంక్ వెళ్ళి డెట్ తీసుకోవడం. ఇప్పుడు బ్యాంక్ వెళ్తారు, వాళ్ళ ఐటీఆర్స్ కానీ లేకపోతే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ చూపిస్తారు, బ్యాంక్లోకి వెళ్ళి డెట్ తీసుకుంటారు. బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకునేటప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకో తెలుసా? బ్యాంక్ వాడి దగ్గర ఒక 6% 7% ఇంట్రెస్ట్ తీసుకుంటారు. తీసుకునేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అవసరం పడుతుందో అంత పే చేస్తారు. బాగానే ఉంది కదా, ఓకే, మిగతా అమౌంట్ అంతా వీళ్ళకే కదా. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ తక్కువగానే పే చేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి అంతగా అనిపించదు. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో కోవిడ్ సిచ్యువేషన్ లోనే 6 months to 7 months లాక్డౌన్ చూసాం. అలాంటి టైంలో బిజినెస్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు ఆ 7 months ఇంట్రెస్ట్ వీళ్ళు పే చేయాలి. బిజినెస్ జరగకపోయినా కంపెనీని మేనేజ్ చేసుకుంటూ, ఎంప్లాయీస్ని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ డెట్స్ని వాళ్ళు క్లియర్ చేయాలంటే లేదా ఇంట్రెస్ట్ని వాళ్ళు పే చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే అప్పు తీసుకునేటప్పుడు బిజినెస్ జరిగినప్పుడు బాగానే ఉంటుంది, బిజినెస్ జరగలేనప్పుడే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ కి బర్డెన్ పెరుగుతుంది. సో వడ్డీ మీద వడ్డీ పడుతూనే ఉంటుంది. అప్పుడే వాళ్ళు బ్యాంక్రప్సీకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న కంపెనీస్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ బ్యాంక్ కి డెట్ తీసుకోవాలంటే మాత్రం, బ్యాంక్ దగ్గర నుంచి డెట్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు మెజారిటీ ఆఫ్ ద స్టార్ట్అప్ కంపెనీస్. మరి ఎలా వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారు? దట్ ఈస్ ద సెకండ్ చాయిస్, ఈక్విటీ ఫైనాన్స్ అంటారు. ఈక్విటీ ఫైనాన్స్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ కంపెనీకి వచ్చేసరికి 20 లక్షలు అవసరం పడింది. ఈ 20 లక్షలు ఎవరో ఒక పర్సన్ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి కంపెనీలో కొంత షేర్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా. అంటే సింపుల్ చెప్పాలంటే ఇంకొక కొత్త ఓనర్ ని కంపెనీలోకి తీసుకొస్తున్నట్టు. ఎప్పుడైతే కొత్త ఓనర్ ని కంపెనీలోకి తీసుకొస్తున్నావో నీ బిజినెస్ జరగలేదు అనుకో, వాళ్ళకి ప్రాఫిట్ రాదు. నీకు ప్రాఫిట్ లో ఉన్నావు అనుకో, వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తావు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను. డెట్ లో అనుకోండి ఓనర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ డెట్స్ క్లియర్ చేయాలి. కానీ ఈక్విటీ ఫైనాన్స్ లో అనుకోండి ఓనర్షిప్ ఇవ్వాలి, సేమ్ టైం ప్రెజర్ ఉండదు, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు వచ్చే ప్రాఫిట్ ని కూడా వాళ్ళకి పంచాలి. ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ చేసేది. సెకండ్ ఆప్షన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూస్ చేసుకుంటారు, ఈక్విటీ ఫైనాన్సే. ఎందుకు అని అంటే ఈక్విటీ ఫైనాన్స్ అంటే ఏం లేదు, కంపెనీలో ఓనర్షిప్ ఇచ్చే కంపెనీస్ ని ఈక్విటీ అంటారు అనమాట. సో కంపెనీలో ఓనర్షిప్ ఇస్తాం కాబట్టి ఈక్విటీ ఫైనాన్స్ అని అన్నాం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఈ ఈక్విటీ ఫైనాన్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటుంది ఇన్వెస్టర్స్ కి. ఎందుకంటే సో ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ ఒకలా ఉండారనమాట, డిఫరెంట్ గా ఉంటారు. ఎగ్జాంపుల్, ఓకే, ఫస్ట్ వన్, డబ్బులు కావాలనుకునేటప్పుడు కో ఫౌండర్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఉపేంద్ర చందు పెట్టారు కదా, లెట్స్ సే ఉపేంద్ర ఇస్ ద ఫౌండర్, చందు ఇస్ ద కో ఫౌండర్, ఇద్దరు కలిపి మొదలు పెట్టారు. కో ఫౌండర్స్ దగ్గర నుంచే అమౌంట్ రైజ్ చేస్తారు. నా దగ్గర లేదు, ఇప్పుడు ఉపేంద్ర అన్నాడు నా దగ్గర అమౌంట్ లేదు, వచ్చేసరికి నువ్వు ఎంతో కొంత ఉంటే ఇవ్వు అని చెప్తే ఆబ్వియస్లీ చందు ఇచ్చిన తర్వాత ఉపేంద్ర పర్సంటేజ్ తగ్గిపోయి చందుకు పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకు? చందు ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి. అది కో ఫౌండర్స్ది. సెకండ్ వన్ వచ్చేసరికి సీడ్ ఫండింగ్ అనమాట. సీడ్ ఫండింగ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఒక చిన్న ఏదైనా కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు అమౌంట్. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. జొమాటో కంపెనీకి ఇన్ఫో ఎడ్జ్ అనే కంపెనీ 4.7 crore స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఇచ్చింది. దీన్ని సీడ్ ఫండింగ్ అంటారు. అంటే ఒక కంపెనీ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కి, వాళ్ళకి ఎంతో కొంత ఓనర్షిప్ అనేది ఇస్తారు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఏంజల్ ఇన్వెస్టర్స్. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే, ఒక ఇండివిజువల్ గా ఒక పర్సన్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఇండివిజువల్ గా ఒక పర్సన్ దగ్గర నుంచి అంటే, ఎగ్జాంపుల్, అనుపమ మిట్టాలని ఒక పర్సన్ ఉన్నారు. ఓలా కంపెనీకి 1 crore ఇచ్చింది స్టార్టింగ్ లో. అదే 1 crore ఓలా కంపెనీ గ్రో అవడానికి ఎంత బాగా హెల్ప్ అయింది చూడండి. ఆవిడ కొంత షేర్ ఇచ్చారు. అట్లా అనమాట ఏంజల్ ఇన్వెస్టర్స్. కొన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని ఉంటాయి. ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటంటే, ఒక 10 మంది ఇన్వెస్టర్స్ దగ్గర వాళ్ళు అమౌంట్ గ్యాదర్ చేస్తారు. ఎలాంటి స్టార్ట్అప్ కంపెనీలు ఏమైనా ఉంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఇది ఇండివిజువల్ పర్సన్ కాదు, ఈ వెంచర్ ఫండ్కి ఇచ్చేదన్నమాట. అలాగా కొన్ని వచ్చేసరికి ఓనర్షిప్ ఎవరు, గవర్నమెంట్ టైప్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ టైప్ అంటే ఏంటంటే, గవర్నమెంట్స్ ఇప్పుడు చూడండి ఈవీకి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చినాయి. అండ్ అట్లనే స్టార్ట్అప్ కంపెనీస్కి నరేంద్ర మోడీ గారు కొన్ని లోన్స్ని సబ్సిడీ పరంగా ఇస్తున్నారు. ఇలాంటి వాటికి వాళ్ళు బెనిఫిట్ పొందుతారనమాట. సో ఇన్వెస్టర్స్ని ఈ కంపెనీసే డిసైడ్ చేసుకుంటాయి. సీడ్ ఫండింగ్ ఇన్వెస్టర్ని తీసుకుందామా, ఏంజల్ ఇన్వెస్టర్స్ని తీసుకుందామా, లేదా కో ఫౌండర్ దగ్గరే అమౌంట్ తీసుకొని వాళ్ళకి షేర్ పెంచేద్దామా, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ని తీసుకుందామా అని వీళ్ళే డిసైడ్ అవుతారనమాట. ఇది వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. నౌ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ని తీసుకోవాలనేది ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చేసరికి
ఇన్వెస్టర్స్ని, అంటే ప్రైవేట్ కంపెనీ అంటే ఏ స్టార్ట్అప్ కంపెనీ అయినా ఈ ప్రాసెస్తోనే వెళ్తుందండి. అయితే ఇండివిజువల్గా ఒక పర్సన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్సంటేజ్ షేర్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది, లేదా ఏదైనా పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి ఆ కంపెనీని వీళ్ళ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేసరికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళ కంపెనీ మీదకి వచ్చేలా చేసుకుంటారనమాట. నా ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఓనర్షిప్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఓనర్షిప్ ఇవ్వడం అంటే వాళ్ళు వచ్చి 20 లక్షలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 20 లక్షలు తగ్గట్టుగా ఓనర్షిప్ని ఏ విధంగా ఇస్తారు? సో ఫస్ట్ ఆ ఓనర్షిప్ని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చేసరికి వాల్యుయేషన్ రెడీ చేసుకోవాలన్నమాట. కంపెనీ యొక్క వాల్యుయేషన్ ప్రెజెంట్ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ చెప్తాను. XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెజెంట్ రైట్ నౌ కంపెనీ పెట్టి 3 సంవత్సరాలు అయిన తర్వాత కంపెనీ యొక్క వాల్యుయేషన్ 2 కోట్లకు వెళ్ళింది. వాల్యుయేషన్ వేరు, షేర్ క్యాపిటల్ వేరు. షేర్ క్యాపిటల్ అంటే స్టార్టింగ్ కంపెనీని మొదలు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ అనమాట. ఓకేనా? నా ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అంటే ఏంటి అని అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ కంపెనీని కానీ వేరే కంపెనీకి ఎవరికైనా అమ్మేసినా సరే, లేదా ఈ కంపెనీని ఇంకెవరికైనా ఇచ్చేసినా సరే ఎంతకి ఇచ్చేస్తావు? రాయల్టీ. ఆబ్వియస్లీ నువ్వు ఈ 3 సంవత్సరాలు బట్టి ఒక బ్రాండ్ క్రియేట్ చేసావా? XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. ఆ బ్రాండ్ కంటూ ఒక ఫిగర్ అనేది ఉంటుంది కదా, సో ఒక వర్త్ అనేది. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నీ కంపెనీ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం లైబిలిటీస్ అందులో నుంచి తీసేయగా 2 కోట్లు వాల్యుయేషన్కి వెళ్ళింది అనుకుందాం. లెట్స్ సే ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంత అయింది? 2 కోట్లు. నీకు ఎంత అవసరం పడుతుంది ఇప్పుడు? 20 లక్షలు. ఆ 20 లక్షలు కూడా ఈ కంపెనీ వాల్యుయేషన్కే కదా యాడ్ అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 2 కోట్ల 20 లక్షలు అవుతుంది కొత్త ఇన్వెస్టర్ కానీ దీనికి ఇస్తే. లెట్స్ సే చందు, ఉపేంద్ర కలిపి ఈ కంపెనీని మొదలు పెట్టారు. 50% షేర్ ఉంది. 2 కోట్లు అయింది వాల్యుయేషన్. ఇప్పుడు ఈచ్ పర్సన్కి 1 crore వస్తుంది. ఆన్ పేపర్ మనం మాట్లాడుకుంటే వీళ్ళిద్దరికి ₹1 కోటి వస్తుంది. వెంటనే కంపెనీని అమ్మేస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి 20 లక్షలు రైజ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఈ 20 లక్షల కోసం కొత్త ఇన్వెస్టర్ని తెచ్చుకోవాలి. వాళ్ళ కోసం వీళ్ళు వాల్యుయేషన్ వేసుకుంటే 2 కోట్లు వచ్చింది. సో ₹1 కోటి ఈక్వల్గా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 20 lakhని ఆ 2 crore యాడ్ చేస్తారు. 2.2 crore అయింది. లెట్స్ సే థర్డ్ ఇన్వెస్టర్ వచ్చారనుకుందాం. ఆ ఇన్వెస్టర్ పేరు కిరణ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు కిరణ్ అనే పర్సన్ 20 lakh ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు మన కంపెనీలో. 2.2 crore అయింది ఇప్పుడు మొత్తం కంపెనీ వాల్యుయేషన్. అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 lakhతో కలుపుకుంటే ఇప్పుడు 20 lakh డివైడెడ్ బై 2.2 crore వేస్తారు. ఎంత వస్తుందో తెలుసా? అప్రాక్సిమేట్లీ 9% వస్తుంది. కిరణ్కి 9% ఓనర్షిప్ ఇవ్వడానికి డిసైడ్ చేస్తారనమాట. ఇది ఓనర్షిప్ని పర్సంటేజ్ ఆఫ్ షేర్ డిసైడ్ చేసే ప్రాసెస్ అనమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏ స్టార్టప్ కంపెనీ అయినా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ని తెచ్చుకుంటే వాల్యుయేషన్కి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ని యాడ్ చేసుకొని సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి డివైడెడ్ బై ఓవరాల్ వాల్యుయేషన్ చేస్తారనమాట. ఎంత పర్సంటేజ్ వస్తుందో అంత పర్సంటేజ్ ఓనర్షిప్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇప్పటికి ఒక పర్సన్ అవసరం కాబట్టి ఆ పర్సన్ని మనం తీసుకున్నాం ఈ ఓనర్షిప్ లాగా. బట్ కాకపోతే ఇలాంటి టైప్ ఆఫ్ ఓనర్షిప్స్ ఇన్ ఫ్యూచర్ ఎక్కువ మంది వస్తే ఎలా? అప్పుడు ఏం చేస్తారనంటే దాన్ని షేర్ రూపంలోని మొత్తం కంపెనీని స్ప్లిట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మనం మాట్లాడుకోబోతుంది. సో ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ దగ్గర నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇంకా ఎక్కువ మంది వస్తే ఈ వాల్యుయేషన్కి వాళ్ళకి ఇంకా బెటర్ వేలో అర్థమయ్యే విధంగా షేర్స్ రూపంలో స్ప్లిట్ చేస్తారనమాట. ఎలా అంటే స్టార్టింగ్ కంపెనీ ప్రమోటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోటర్స్ కోసం ఒక షేర్ని పెట్టుకుంటారు. ఒక ₹1, ₹2, ₹5, ₹10 పెట్టుకుంటారనమాట. దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఓకే సో పెట్టుకునే స్టార్టింగ్ షేర్ ప్రైస్ ఏదైతుందో దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. లెట్స్ సే స్టార్టింగ్ వచ్చేసరికి వీళ్ళు ₹10 పెట్టుకున్నారని అనుకుందాం. ₹10. సో స్టార్టింగ్ కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్ని ₹10 పెట్టుకున్నారు. ₹10 పెట్టుకుంటే ఉపేంద్ర అండ్ చందు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? షేర్ క్యాపిటల్ ఎంత? 10 లక్షలు. 10 లక్షలు డివైడెడ్ బై 10 వేస్తే ఎన్ని షేర్స్ అవుతున్నాయి? 1,00,000 షేర్స్ అవుతున్నాయి. 50,000 షేర్స్ చందుకి, 50,000 షేర్స్ ఉపేంద్రకి. సో వీళ్ళిద్దరికి కూడా ఈక్వల్గానే 50,000 షేర్స్ వచ్చినాయి. ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఉంది? 10 లక్షలు ఉందా? 10 లక్షలు కాదు, కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఉంది? 2 కోట్లకు వెళ్ళింది. అంటే కంపెనీ షేర్ ప్రైస్ కూడా వీళ్ళు స్టార్టింగ్ పెట్టుకునేటప్పుడు ₹10. సో ఇప్పుడు 2 కోట్లు అయిందనంటే ఆ షేర్ ప్రైస్ ఎంత అయినట్టు? 200. ఎలా క్యాలిక్యులేట్ చేసామని మీరు అడగచ్చు. 2 crore డివైడెడ్ బై వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 lakh వేయండి, ₹200 అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా ఉపేంద్రకి చందుకి కంపెనీ మీద ఉన్న షేర్ వాల్యూ 200 అయింది. ₹10 పెట్టుబడి, ₹10 ఉండేటప్పుడు వీళ్ళు పెట్టుబడి పెడితే సో అది ఇప్పుడు 200 అయిందనమాట. కిరణ్కి కూడా 20 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కదా, 20 lakh డివైడెడ్ బై 200 మీరు చేశారనుకోండి 10,000 షేర్స్ అవుతాయి. 9% ఓనర్షిప్ కిరణ్కి వస్తుంది. అండ్ అంతేకాదు
10,000 షేర్స్ వచ్చేసరికి కిరణ్కి వస్తున్నాయి. ఇలా వచ్చేసరికి షేర్స్ని స్ప్లిట్ చేస్తారు గైస్. షేర్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. షేర్ అంటే ఏంటి, కంపెనీ ప్రమోటర్స్కి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ షేర్ అందులో ఉందో తెలుసుకోవడం కోసం క్రియేట్ చేయబడిన ఈ యొక్క ఫార్ములేషన్ అనమాట, ఈక్వేషన్ ఇది. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా ఇలా కంపెనీ వచ్చేసరికి ఎంతమంది ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవచ్చు. స్టార్టప్ స్టేజ్లో ఉండేటప్పుడు అప్ టు 200 మెంబర్స్ వరకు ఒక ఇయర్కి ఇన్వెస్టర్స్ని కంపెనీ అనేది తీసుకుంటుంది అనమాట. ఇదంతా కూడా ప్రైవేట్గానే జరుగుతాయి. ఓకే, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి ఇవన్నీ కూడా ప్రైవేట్గానే. సో ఒకవేళ కానీ 200 మెంబర్స్కి పైగా కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం కంపెనీకి సెబీ అప్రూవల్స్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో చాలా కంపెనీస్ స్టార్టప్ స్టేజ్లో ఉండేటప్పుడు ప్రైవేట్గా ఇన్వెస్టర్స్ని తెచ్చుకుంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి పబ్లిక్గా ఇన్వెస్టర్స్ని ఎక్కువ మందిని తెచ్చుకోవాలనుకుంటే సెబీ పర్మిషన్ ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇక్కడ ఎపిసోడ్లో నేను మీకు ఫస్ట్ ఎపిసోడ్లో ఒకసారి చెప్పిందంతా క్లియర్గా డాట్స్ కనెక్ట్ చేస్తాను. ఇది చెప్పిన తర్వాత 200 మెంబర్స్ పైగా తెచ్చుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మనం మాట్లాడుకునేది, 2 ఇన్వెస్టర్స్ మొదలు పెట్టారు ఒక కంపెనీని 5 lakh తో మొత్తం 10 lakh, 3 సంవత్సరాలు బాగా రన్ చేస్తే ₹1,00,00,000 అయింది. 20 lakh ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వచ్చింది. 20 lakh ఇన్వెస్ట్మెంట్ కావడం కోసం బ్యాంక్ వెళ్దాం అనుకుంటే సో బిజినెస్ అయినప్పుడు బాగానే ఉంటుంది, అవ్వలేనప్పుడు డిట్ ప్రెజర్ పెరుగుతుందని చెప్పి ఆపేశారు. అండ్ తర్వాత ఏం చేశారు, వాళ్ళు ఈక్విటీ ఫైనాన్స్కి వెళ్దాం అనుకున్నారు. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ కావాలో డిసైడ్ చేసుకున్నారు. ఏంజిల్ ఇన్వెస్టర్ అని చెప్పి కిరణ్ అనే ఒక పర్సన్ దగ్గర తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. 20 లక్షలు. అయితే అతనికి ఓనర్షిప్ ఎలా ఇవ్వాలో క్యాలిక్యులేట్ చేయాలి కదా, అందుకు స్టార్టింగ్ కంపెనీని వాల్యుయేషన్ చేసుకున్నారు. 2 కోట్లకు వెళ్తుందని తెలిసింది. 2 కోట్లు ప్లస్ అతను ఇచ్చే 20 లక్షలు, 2,20,00,000. 20 లక్షలు డివైడెడ్ బై 2,20,00,000 చేస్తే 9% ఓనర్షిప్ అతనికి వెళ్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందిని తీసుకుంటే ఏం జరుగుతుందని ఆలోచించుకొని ముందుగానే వీళ్ళు అదే కంపెనీని కంప్లీట్గా షేర్స్ రూపంలో స్ప్లిట్ చేశారు. ఆ స్ప్లిట్ చేసినందుకు స్టార్టింగ్ కంపెనీ ప్రమోటర్స్ ఫేస్ వాల్యూ పెట్టుకున్నారు. ఫేస్ వాల్యూ ₹10. సో స్టార్టింగ్ వచ్చేసరికి ₹10 ఉన్న వాల్యుయేషన్ 2 కోట్లకు వెళ్ళింది కాబట్టి దాని యొక్క షేర్ ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 200కి వెళ్ళింది. ఇంకోటి మీకు క్వశ్చన్ రావచ్చు, ఈ ₹10 షేర్ క్యాపిటల్ అయితే మరి రిమైనింగ్ ₹190 ఏంటి అని మీరు అడగచ్చు. దాన్నే ప్రీమియం వాల్యూ అంటారు. అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోకి వెళ్ళిపోతుంది. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ అమౌంట్ని సెక్యూరిటీ ప్రీమియంగా ఉంచుకుంటారు. ఎప్పుడైనా బాగా ఎమర్జెన్సీ టైమ్స్లో అవసరం వచ్చినప్పుడు కొన్ని యాక్ట్స్ ప్రకారంగా దాన్ని యూజ్ చేస్తారనమాట. సో అది ప్రమోటర్స్కి ఉంటుంది అందులో ఉన్న షేరు, కానీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఆ మిగతా డబ్బులు యూజ్ చేస్తారు. ప్రమోటర్ వాల్యూ 10 లక్షలే, మిగతా డబ్బులు కంపెనీ రిజర్వ్లో ఉండిపోతుంది అనమాట. కంపెనీకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వాడతారనమాట అది. సో కిరణ్కి కూడా అందులో నుంచే 10,000 షేర్స్ ఇవ్వడం జరిగింది క్యాలిక్యులేషన్ చేసి. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జరిగే ప్రాసెస్ అనమాట. నా ఇప్పుడు 200 మందికి వరకు మాత్రమే ప్రైవేట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని తెచ్చుకోగలుగుతారు. 200 మంది దాటిగా ఇన్వెస్టర్స్ని వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటే సెబీ పర్మిషన్ కావాలి అండ్ ఐపీఓస్ని రైజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫార్మేట్ అనమాట. ఇది సెకండ్ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సిరీస్ని మీరు ఇంకా బిగ్ వేలో హిట్ చేయాలంటే మీ చేతుల్లోనే ఉంది. జస్ట్ ఒక లైక్ బటన్ కొడితే ఆటోమేటిక్గా సిరీస్ అనేది చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మీ సైడ్ నుంచి నాకు చేయగలిగిన హెల్ప్ అది ఒకటే. సెకండ్ ఎపిసోడ్లో కలుద్దాం. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. బాయ్.